వేతాళ కథ. తప్పిపోయిన మోక్షం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి శవాన్ని దించి భుజాన వేసుకుని మరొకసారి శ్మశానం కేసి మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు చేసే ఈ పని మంచిదో కాదో జాగ్రత్తగా ఆలోచించడం మంచిది. ఎందుచేతనంటే ఎంత దీర్ఘాయువు అయినప్పటికీ మంచి పనులు చెయ్యటానికి వ్యవధి ఉండదు. వాటిని ఈ క్షణంలోనే చేయాలి. పూర్వం రత్నపాలుడనే రాజు 50 సంవత్సరాల గడువు లోపల కూడా ఒక్క మంచి పని చెయ్యలేకపోయాడు. నీకు అతని కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం అలకాపురాన్ని రత్నపాలుడనే రాజు ఏలుతూ ఉండేవాడు. ఆయనకు ఎంతసేపు ఇహసుఖాల మీద మమకారమే గాని పరలోకాలను గురించిన విచారమే లేదు. భగవద్ధ్యానం చేసేవాళ్లన్నా పూజలు పునస్కారాలు చేసేవాళ్లన్నా ఆయనకు చిరాకు. వేటాడడం, జూదాలాడడం, సంగీతాలు, నృత్యాలు, స్త్రీలతో సరససల్లాపాలు ఆయనకిష్టం. ఒకసారి శివరాత్రి వచ్చింది. ఆ రోజు అందరూ ఉపవాసాలుంటారు, జాగరం చేస్తారు. దేవాలయాలలో శివుడికి అభిషేకాలు, అర్చనలు జరుగుతాయి. ఇదంతా రాజుకు ఏమాత్రమూ ఇష్టం లేదు. అందుచేత ఆయన ఆ రోజు తెల్లవారక మునుపే తన గుర్రం ఎక్కి పరివారాన్ని వెంటబెట్టుకుని అరణ్యంలో వేటాడబోయాడు. రాజుగారి పరివారంలో చాలా మందికి ఆ పుణ్యదినాన వేటాడడం ఏమాత్రమూ ఇష్టం లేదు. కాని రాజుగారికి ఎదురాడలేక బయలుదేరి వెళ్లారు. వారు అరణ్యంలో ప్రవేశించిన కొద్దిసేపటికల్లా కన్ను పొడుచుకున్నా కానరానంత చీకటి పడింది. దానికి కారణమేమంటే ఆకాశం నిండా నల్లని కారుమేఘాలు దట్టంగా అలుముకున్నాయి. కొద్దిసేపట్లో పెళపెళా ఉరుములు, కళ్ళు చెదిరేటట్టు మెరుపులు సాగాయి. భయంకరమైన గాలి సాగి అరణ్యంలోని చెట్లన్నీ ఉర్రూతలొగనారంభించాయి. ఆ సమయంలో రాజుకు తప్ప మిగిలిన వారందరికీ భయం పుట్టింది. ఈ పవిత్ర దినంనాడు మనం వేటకు బయలుదేరాం, ఇందుకు భగవంతుడు తప్పక శిక్షించుతాడు అని అనుకుని వారు ఒక్కరొక్కరే చీకటి చాటున రాజును విడిచిపెట్టి ఇంటిదారి పట్టారు. రాజు మాత్రం వేట ఉత్సాహంలో దూరాన ఒక లేడిని చూసి తన గుర్రాన్ని అటుకేసి పరిగెత్తించాడు. లేడి ఎటో మాయమైంది. గాలితో పాటు వాన కూడా ప్రారంభమైంది. అడవిలో అక్కడక్కడా పిడుగులు కూడా పడుతున్నాయి. ఒక పిడుగు రాజుగారికి అంత దూరంలో ఉన్న ఒక ఎత్తైన చెట్టుపైన పడి చెట్టు రెండుగా చీలిపోయింది. ఆ పిడుగుపాటుకు రాజుగారి గుర్రం బెదిరి దిక్కు తెలియకుండా పరిగెత్తి జాము రాత్రి గడిచాక అరణ్యంలోనే ఒక పాడుపడిన దేవాలయం సమీపంలో వచ్చి నిలబడింది. గుర్రాన్ని కట్టేసి రాజు మండపంలో చేరి ఒక స్తంభాన్ని ఆనుకుని గుడికేసి చూస్తూ కూర్చున్నాడు. ఆయన గుడిలోకి పోదామని మొదట అనుకున్నాడు. కాని అలా చేస్తే దేవుడు ఆగ్రహిస్తాడని ఆయనకు అనుమానం వేసింది. ఇప్పటికే దేవుడికి నాపై కోపం వచ్చింది. ఈ రోజు నేను వేటకు బయలుదేరడం పొరపాటే. అందుకే దేవుడు ఈ పిడుగులవాన పంపాడు. నా చేత ఇవాళ ఉపోషం చేయించాడు. ఈ రాత్రికి జాగరం కూడా చేయిస్తాడు అనుకున్నాడు రాజు. ఇంకా గాలి వీస్తూనే ఉన్నది, వాన కురుస్తూనే ఉన్నది. కావాలనుకున్నా ఆయనకు నిద్ర వచ్చే అవకాశం లేదు. నట్టడవిలో ఉన్న ఆ పాడుపడిన దేవాలయం కేసి చూస్తూ స్తంభానికి జారగిలబడి కూర్చున్న రాజుకు ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం కంటపడింది. అర్ధరాత్రి సమయంలో ఆ గుడి తలుపు తెరుచుకుంది. ఒక అర్చకుడులాంటి మనిషి బయటికి వచ్చి ఎవరైనా వచ్చారేమో అన్నట్టుగా అటూ ఇటూ చూసి మళ్లీ లోపలికి వెళ్లి తలుపు వేసుకున్నాడు. నిర్జనమైన ఈ ప్రదేశంలో, అందులోనూ ఈ పాడుపడిన దేవాలయంలో అర్చకుడుండడమేమిటి? ఆయన పెట్టాడు కాబోలు. లోపల దీపాలు వెలుగుతున్నాయి కూడా. మరికొంచెం సేపు గడిచాక ఆ అర్చకుడే మళ్లీ బయటికి వచ్చి ఎవరూ లేకపోవటం చూసి లోపలికి వెళ్ళిపోయాడు. ఈసారి రాజు అర్చకుణ్ణి జాగ్రత్తగా గమనించాడు. ఆ అర్చకుడు బతికి ఉన్న మనిషి కాడని, దెయ్యమని రాజుకు అనుమానం వేసింది. ఎవరో అర్చకుడు చచ్చిపోయి కూడా ఈ ఆలయాన్ని వదలక దేవుడికి సేవ చేస్తున్నాడన్నమాట. ఎంత పుణ్యాత్ముడు! నేను ఏనాడు దేవుణ్ణి తలుచుకుని ఎరగను. ఇక నేను కూడా నా జీవితాన్ని భగవంతుడి సేవకు అంకితం చెయ్యాలి అనుకున్నాడు రాజు. మూడోసారి అర్చకుడు తలుపు తెరిచి బయటికి రాగానే
రాజు మండపంలో నుంచి యువతలికి వచ్చి అర్చకుణ్ణి సమీపించి, తమరెవరు స్వామి, ఇక్కడ ఎంతకాలంగా ఉంటున్నారు అని అడిగాడు. అర్చకుడికి రాజును చూడగానే ఆనందమైంది. ఎవరూ రాలేదే అనుకుంటున్నాను, లోపలికి రానాయనా, నేను 100 ఏళ్లుగా ఈ గుడికి అర్చకుణ్ణి. కనీసం శివరాత్రి నాడైనా భక్తులు వస్తారేమో అనుకుంటాను. ఎన్నో ఏళ్ల తర్వాత నువ్వు వచ్చావు, ఈశ్వరుడి అభిషేకం చేయిస్తావా అన్నాడు అర్చకుడు. లేదు, నేను పాపాత్ముణ్ణి. ఈ స్థితిలో నేను ఆలయంలోకి రావటం భావ్యం కాదు. అయినా నాకు ఈశ్వర ధ్యానం చేసి తరించుదామని కోరిక ఉంది. తమకు తెలిస్తే నాకొక్క సంగతి వివరించి చెప్పగలరా అన్నాడు రాజు. నాకు తెలిస్తే చెబుతాను నాయనా అన్నాడు అర్చకుడు. నేనింకా ఎంతకాలం బతుకుతాను, ఎప్పుడు పోతాను అని రాజు అడిగాడు. నువ్వు ఇంకా 50 ఏళ్లు బతికి ఈ శివరాత్రి పుణ్యదినాన అర్ధరాత్రికి దేహం చాలిస్తావు అన్నాడు అర్చకుడు. రాజుకు పరమానందమయ్యింది. ఆయన అర్చకుడి వద్ద సెలవు పుచ్చుకుని మండపంలోకి వచ్చి తెల్లవారేదాకా నిద్రపోయి తర్వాత తన నగరానికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్లి ఆయన, నాకింకా 50 ఏళ్లు ఆయుర్దాయం ఉన్నది, ఇందులో 25 ఏళ్లు ఇలాగే అనుభవించవలసిన సుఖాలన్నీ అనుభవించి మిగిలిన 25 సంవత్సరాలు నిశ్చలంగా భగవంతుణ్ణి ధ్యానించి తరించుతాను అనుకున్నాడు. ఇలా నిర్ణయించుకున్నాక రాజు ఎప్పటికన్నా ఎక్కువగా సౌఖ్యాలలో మునిగి తేలసాగాడు. 25 సంవత్సరాలు ఒక్క క్షణంలాగా గడిచిపోయాయి. ఈ సంగతి తెలియగానే రాజు ఆశ్చర్యపడి చూస్తుండగానే 25 ఏళ్లు గడిచిపోయాయి. అయినా నాకింకా ప్రపంచ సుఖాల మీద విరక్తి కలగలేదు. మిగిలిన 25 సంవత్సరాలు ఈశ్వరుణ్ణి ఏక చిత్తంతో ధ్యానించడం నాకు సాధ్యం కాదు. అందుచేత మరొక 15 సంవత్సరాలు సుఖాలు అనుభవించి మిగిలిన 10 ఏళ్లు ఈశ్వరుడిపైనే మనసు లగ్నం చేసి మోక్షం సంపాదిస్తాను అనుకున్నాడు. 15 ఏళ్లు కూడా క్షణంలాగే గడిచాయి. రాజుకు ప్రపంచ సుఖాల మీద ఇంకా విరక్తి రాలేదు. నిశ్చల చిత్తంతో ఈశ్వరుణ్ణి 3 ఏళ్లు ధ్యానిస్తే చాలదా అనుకున్నాడు. తన ఆయుర్దాయం మరి 3 ఏళ్లే ఉన్నదని తెలియగానే 1 సంవత్సరం చాలకపోతుందా అనుకున్నాడు. సంవత్సరం 6 నెలలయింది. 6 నెలలు 3 నెలలయ్యాయి. 3 నెలలు కాస్త 3 రోజులయ్యాయి. రాజుకు ఆవేదన పుట్టింది. ఆయన మనస్సింకా భగవంతుడి వైపు తిరగనేలేదు. నా ఆయుర్దాయం ఇంకా 3 రోజులే ఉంది. కాని ఈ 3 రోజులు ఏకాగ్రతతో నేను ఈశ్వర ధ్యానం చెయ్యలేను. నిజమైన భక్తితో ఈశ్వరుణ్ణి 3 విఘడిలు ధ్యానించినా మోక్షం వస్తుంది కదా. నా జన్మను ఆఖరి రోజైన శివరాత్రి దినమంతా ఈశ్వరారాధనలో గడిపేస్తాను. అంతటితో నా పాపాలన్నీ పరిహారమవుతాయి అనుకున్నాడు రాజు. రాజు జీవితంలో ఆఖరి రోజు వచ్చింది. కాని ఆయనకింకా సుఖాల మీద విరక్తి కలగలేదు. ఏమన్నా అనుభవించాలంటే నాకు ఈ జన్మకు ఈ ఒక్కరోజే మిగిలి ఉంది. సూర్యాస్తమయం అయ్యేదాకా నాకిష్టమైన సుఖాలన్నీ అనుభవించి ఆ తర్వాత ఈశ్వర ధ్యానం ఆరంభిస్తాను అనుకున్నాడాయన. ఆయన అలాగే చేశాడు. సూర్యాస్తమయం కూడా అయ్యింది. రాజు ఆందోళనతో తన మంత్రిని పిలిచి, మంత్రి, భగవత్ సంకీర్తన చేసే వారిని పిలిపించు. నాకిక వ్యవధి లేదు. ఈ అర్ధరాత్రితో నాకు ఆయువు నిండుతుంది. ఈ 2 జాములు భగవన్నామం స్మరిస్తూ దేహం చాలించి కైలాసం చేరుకుంటాను అన్నాడు. అదేం మాట మహారాజా, తామింకా 100 ఏళ్లు జీవిస్తారు అన్నాడు మంత్రి. లేదు, నా చావు సంగతి నాకు పూర్తిగా తెలుసు. వ్యవధి లేదు. అందుచేత వ్యర్థ ప్రలాపాలు చెయ్యక వెంటనే భజన చేసేవారిని పిలిపించు అన్నాడు రాజు. అయితే భజన వాళ్లు వచ్చేలోగానే రాజుకు అకస్మాత్తుగా మూర్ఛలాంటిది వచ్చి పడిపోయాడు. ఆ మూర్ఛతో పాటు వచ్చిన మైకం నుంచి ఆయన కోలుకోనేలేదు. సరిగా అర్ధరాత్రి సమయానికి ఆయన ప్రాణాలు శరీరాన్ని విడిచిపెట్టాయి. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకొక్క సందేహం. రత్నపాలుడు 50 సంవత్సరాలు గడువు ఉండి కూడా తన మనసును భగవంతుడిపైన ఎందుకు లగ్నం చెయ్యలేకపోయాడు? భగవద్ధ్యానం మీద ఇష్టం లేకనా, లేక విధి అనుకూలించకనా? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది
అన్నాడు. దానికి విక్రమార్కుడు రత్నపాలుడికి భగవద్ధ్యానం చేసి తన పాపాలు పరిహారం చేసుకోవాలని, మోక్షం పొందాలని కోరిక ఉన్నమాట యథార్థమే. అయితే ఆ కోరిక నెరవేరకపోవటానికి కారకుడు ఆయనే. ఎందుచేతనంటే ఆయనకు మోక్షసుఖం మీద కోరిక ఉన్నా ఇహసుఖాల మీద కోరిక చావలేదు. ఈ రెండు కోరికలకు తావు లేదని ఆయన గ్రహించలేదు. ఇహసుఖాలు అనుభవించగా తన మనస్సుకు వాటిపై విముఖత్వం కలుగుతుందని ఆయన భ్రమపడ్డాడు. ఇహసుఖాలు ఊబిలాంటివి. వ్యవధి ఇచ్చిన కొద్దీ అవి మనస్సును తమలోకే లాక్కుంటాయి. స్థిర బుద్ధితో ఒక్క విఘడియ భగవంతుణ్ణి స్మరించినా చాలునన్న మాట నిజమే గాని ఆ స్థిర చిత్తం సాధించడానికి ఎన్నో ఏళ్లు కృషి చెయ్యాలి. రత్నపాలుడు అలాంటి కృషి ఏమాత్రమూ చేయలేదు. అదే ఆయన చేసిన తప్పు. అందుకే ఆయనకు 50 సంవత్సరాల వ్యవధి కూడా చాలకుండా పోయింది. భగవంతుణ్ణి తలుచుకోకుండానే మరణించాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి, మనం ఇంటికి.